గుడివాడ ఉంటాల్సి నా పేరు కొండపల్లి శ్రీనివాసు. ఈ సైబర్ క్రైమ్ సంబంధించి మన దగ్గరికి ఎక్కువగా పిటిషన్స్ వస్తున్నాయి. సో దాంతో అవేర్నెస్ కి సంబంధించి వీడియో చేయదలుచుకున్నాను. డిజిటల్ అరెస్ట్ అనే పేరుతో మీకు ఎవరు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ, సిబిఐ వారు కానీ, మిగతా ఈ పోలీస్ విభాగం వారు కానీ ఫోన్ చేయరు. మీకు ఫోన్ చేసి మీరు కేసులు ఎదుర్కొన్నారు, మీరు డబ్బులు కట్టండి, మీ కేసు నుంచి బయటపడతాం అని అలాంటి మాట్లాడాలని చెబితే దయచేసి నమ్మవద్దు. అవన్నీ కూడా ఫేక్. అదేవిధంగా మనకు సంబంధం లేని లింక్స్ వచ్చినా మీరు వాటిని ఓపెన్ చేయకూడదు. బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నామని లింక్స్ పెట్టి నేను సమాచారం అడుగుతున్నాను. ఏ బ్యాంక్ నుంచి కూడా ఎలక్ట్రానిక్ ఫోన్ చేసి అడగరు. ఒకవేళ మేము ఎవరిని అడిగినా సరే మీకు డౌట్ వస్తే మీరు సంబంధిత బ్యాంక్కి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి మీరు క్లారిఫికేషన్ తీసుకోవాలి. అదేవిధంగా ఓటీపీలు ఎవరికి చెప్పకూడదు. నవ్వే డేస్ సైబర్ క్రైమ్స్ అనేవి రకరకాలుగా కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటూ కొత్త కొత్త పద్ధతుల్లో మీకు డబ్బులు కాజేస్తూ ఉన్నారు. మీరు వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు కొత్త పద్ధతులు అవలంబిస్తే మీరు కూడా అవన్నీ కూడా ముందుగానే తెలుసుకొని జాగ్రత్త పడి ఉండాలి. మనం బాధితులుగా అయిపోయిన తర్వాత తెలుసుకోవడం కన్నా ముందే అవేర్నెస్ కలిగి ఉంటే మన డబ్బులు సురక్షితం. ఇప్పుడు ఈ రోజుల్లో ఏపీకే ఫైల్స్ పంపించడం, అదేవిధంగా మన ఏటీఎం కార్డ్స్ని మనకు తెలియకుండా వాళ్ళు స్వాప్ చేయడం, ఓటీపీలు అడగడం, మనల్ని మాటల్లో పెట్టి భయపెట్టి ఏ రకంగా సరే మన దగ్గర నుంచి సమాచారాన్ని సేకరించి ఆ సమాచారం ద్వారా వాళ్ళ డబ్బులు కాజేయడం. మరి ముఖ్యంగా మనం నష్టపోతున్న వాటిలో మనం దురాశకి లోబడడం, వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తారని కానీ, లేకపోతే చిన్న జాబ్కి చిన్న పని చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని కానీ, ఇన్వెస్ట్మెంట్ తక్కువ అమౌంట్కి ఎక్కువ అమౌంట్ వస్తుందని కానీ ఇలా నమ్మించినప్పుడు మనం అది నిజమని నమ్మి ఎక్కువ డబ్బులు వస్తాయి కదా ఆశపడి పొరపాటున డబ్బులకి ఇన్వెస్ట్ చేస్తే మన డబ్బులు పోయినట్టే. సో దయచేసి ప్రజలందరికీ మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, మన కృష్ణా జిల్లా పోలీసు వారి తరఫున మా యొక్క విజ్ఞప్తి, సైబర్ క్రైమ్ పట్ల అవగాహన కలిగి ఉండండి. ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే మీరు ఈ విషయాల పట్ల అవగాహన కలిగి తెలుసుకొని మిగతా వారికి కూడా ఎవరైతే ఫోన్ యూజ్ చేస్తున్నారో అందరికీ కూడా ఈ విషయాన్ని మీరు తెలియజేస్తున్న పోలీసు వారికి మనవి. ఈ యొక్క సైబర్ క్రైమ్ ఫ్రాడ్కి మనం గురవకుండా ఉండాలంటే దీనికి ఈ అవేర్నెస్ ఒకటే మార్గం. సో మీరు సాధ్యమైనంతగా మీ యొక్క సంభాషణలో మీకు తెలిసిన వాళ్ళతో, మీ బంధువులతో అందరితో కూడా సైబర్ క్రైమ్ ఈ రకంగా జరుగుతూ ఉంటుంది, మనం ఈ రకంగా జాగ్రత్తగా ఉండాలి అని మీరు చర్చించుకుంటూ ఉండాలి. థ్యాంక్ యూ. నమస్తే.